మనిషిపై 6 చోట్ల కత్తితో దాడి, 3 మేజర్ సర్జరీలు. ఇంత జరిగినా మనిషి అంటే ఖచ్చితంగా బెడ్ రెస్ట్ లో ఉండాలి, లేదంటే నెమ్మదిగా నత్తనడక నడుచుకుంటూ వెళ్లాలి. కానీ సైఫ్ అలీ ఖాన్ విషయంలో ఇవేవీ జరగలేదు. అదెలా సాధ్యమైంది? అసలు సైఫ్ దాడి ఘటనలో బీటౌన్ లో జరుగుతున్న చర్చ ఏంటి? నిజంగా దాడి జరిగిందా లేక ఇంకేదైనా మ్యాటర్ ఉందా? సైఫ్ పై దాడి చేసింది ఎవరు? బంగ్లాదేశ్ వ్యక్తేనా? ఇంకెవరైనా? పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు పూర్తిగా సమాధానాలు దొరకలేదు. ఇంతలోనే ఇప్పుడు బీటౌన్ లో బీజేపీ కొత్త ప్రశ్నలను సంధిస్తోంది. 6 చోట్ల గాయాలైన వ్యక్తి ఇంతలోనే నడుస్తాడా? వెన్నెముకలో బలమైన గాయమైతే అప్పుడే బయటకొస్తాడా? అసలు ఈ ఘటన నిజమా, డ్రామానా? ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఎవరో కాదు, సాక్షాత్తు మహారాష్ట్ర మంత్రులు. 6 చోట్ల కత్తిపోట్లతో లీలావతి ఆసుపత్రిలో చేరారు సైఫ్ అలీ ఖాన్. ఆ టైంలో ఆయన వెన్నెముకలో గుచ్చుకున్న కత్తిని తీసి శస్త్రచికిత్స చేశారు. అలాగే మరో 2 చోట్ల, మొత్తం 3 చోట్ల మేజర్ సర్జరీలు అయ్యాయి. ఆ తర్వాత 5 రోజులకు సైఫ్ సేఫ్ గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ వ్యవహారంపైనే ఇప్పుడు మహారాష్ట్రలో చర్చ మొదలైంది. అసలు సైఫ్ అలీ ఖాన్ దాడి తర్వాత మహారాష్ట్రలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, సెలబ్రిటీలకు రక్షణ లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. విపక్షాల విమర్శలకు మహారాష్ట్ర మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. మహారాష్ట్ర మంత్రి నితీష్ నారాయణ ఠాణే ఘాటు విమర్శలు చేశారు. సైఫ్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేటప్పుడు చూశారు. సైఫ్ పై నిజంగానే దాడి జరిగిందా లేక ఆయన నటించారా అని ప్రశ్నించారు. పనిలో పనిగా ప్రతిపక్షాలను తిట్టిపోశారు. అంతకుముందు శివసేన నాయకుడు సంజయ్ నిరుపం కూడా దాడిపై అనుమానాలు వ్యక్తం చేశారు. సైఫ్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తీరు చూస్తే 4 రోజుల క్రితం ఏం జరగనట్లు అనిపిస్తోంది అన్నారు. అసలు 6 గంటల పాటు ఆపరేషన్ అయిన వ్యక్తి నడిచే స్థితిలో బయటకు రాగలరా అని ప్రశ్నించారు. जब उन पर हमला हुआ तभी बताया गया था डॉक्टरों की तरफ से कि उनके पीठ में 2.5 इंच का चाकू घुस गया था। डॉक्टरों ने यह भी बताया कि 6 घंटे तक ऑपरेशन चला। उसके बाद वो इलाज इतना बढ़िया था, या मैं कह सकता हूं कि मेडिकल सेक्टर इतना तरक्की कर गया है कि 4 दिन बाद मैं देखता हूं कि सैफ अली खान साहब एकदम उछलते कूदते अपने घर लौट आते हैं। तो मेरे मन में कुछ सवाल उठा कि क्या सैफ फिजिकली इतने फिट है, उसकी वजह से रिकवर किए इतना फास्ट? वो जिम जाते हैं, इसकी वजह से रिकवर किए फास्ट, या कोई और कारण है? अब बताया जाना चाहिए कि जो हमला था वो कितना घातक था। నిజానికి సైఫ్ దాడి విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ పోలీసులు, సైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఇప్పటి వరకు ఈ ఘటన తీరుపై బాహాటంగా మాట్లాడలేదు. మరి ఇది సైఫ్ తీసిన సినిమానా లేక తీయించుకున్న సినిమానా అనే ముంబై సర్కిల్ కూస్తోంది.